దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఒక యవనస్తుడు ఈత కొడదామనేసి ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు. ఆ చెరువు దగ్గర ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ ప్రాంతంలో ముసళ్ళు తిరుగుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. అయితే యవనస్తుడు నేను గజ ఈతగాన్ని కదా అనేసి ఆ చెరువులోకి దూకుతాడు. ఈత కొడుతూ ఉండగా ఒక ముసలి వచ్చి అతన్ని చంపేస్తుంది. యవనస్తుడు ఆ యొక్క హెచ్చరికను పాటించకపోవడం వలన తన యొక్క జీవితాన్ని కోల్పోతాడు. అదేవిధంగా చాలా మంది చాలా సార్లు దేవుని మాటలన్నా దేవుని హెచ్చరికలన్నా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. దేవాతి దేవుడు మన మేల కొరకే, మన క్షేమం కొరకే బైబిల్ గ్రంథంలో చాలా హెచ్చరికలను రాయించాడు. ఓ యవనస్తులారా, ఓ పిల్లలారా, తల్లిదండ్రులారా, భార్యలారా, భర్తలారా, మీరు ఈ విధంగా నడుచుకోండి అనేసి బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనం చూసినట్లయితే చాలా మంది ప్రవక్తలు కూడా దేవుని మాటకు లోబడడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో మేళ్లను పొందుకున్నారు. దేవుని మాట వినని వారు, దేవునికి లోబడని వ్యక్తులు ఎన్నో ప్రమాదాలను గురైపోయారు, ఎన్నో తెగుళ్లకు దొరికిపోయారు, సంహారకునికి చేతిలో చిక్కబడి వారి యొక్క జీవితాలు వాడిపోయాయి, వారి యొక్క జీవితాలు నాశనమైపోయాయి. ఈ దినాన నీవు దేవుని మాట వినే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ జీవితం ఫలించాలి, ఫలభరితంగా మారాలి అనుకుంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఎన్ని ప్రయోజనాలు తెలుసా? మొదటిగా కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఇశ్రాయేలీలారా, నా మాట వినటం మీకు ఎంత మేలు. దేవుని మాట వింటే మనకి మేలు కలుగుతుందండి. కీడు ఎన్నటికీ జరగదు. మేళ్లతో మనల్ని దేవుడు నింపుతాడు. ఈ దినాన, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా చూడా ఆయా దేశాల్లో కీడు పాలైపోయి ఉన్నాయి, ఆయా రాష్ట్రాలు కీడు గుండా వెళుతూ ఉన్నాయి. కానీ దేవుడు నీకు మేలు అనుగ్రహిస్తానంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీకు మేలు అనుగ్రహిస్తాడు. రెండోదిగా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం నీలో ఉంటే దేవుడు నువ్వు ఇష్టమైన కుమార్తెగా, ఇష్టమైన కుమారుడిగా నువ్వు ఉంటావు. దేవుడికి నచ్చే బిడ్డగా నువ్వు ఉంటావు. కనుక నీకు విశ్వాసం ఉండాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. ఆయా శ్రమల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా నిరీక్షణ కలిగి ఉండాలి అంటే నువ్వు దేవుని మాట ఆలకించాలి. మూడవదిగా దేవుని మాట వినడం వల్ల మనకు కలిగేది ఏంటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థములను మీరు అనుభవింతురు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనందరికీ తెలుసండి, ఆస్తి, ఐశ్వర్యాలు, బంగారము అన్ని సంపాదించుకున్న వారు కడుపు నిండా తినలేకపోతున్నారు. కారణం ఆ యొక్క అనారోగ్యాలు వారిని పీడిస్తూ ఉన్నాయి. ఇది తింటే చనిపోతారు, అది తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది అనేసి డాక్టర్లు చెబుతూ ఉన్నారు. ఎంత సంపాదించుకున్నా కూడా మనం కేవలం తినడం కోసమే వాటిని ఉపయోగించుకుంటున్నామా అని ఆలోచించుకోండి. కనుక దేవుడు మంచి పదార్థాలను నువ్వు అనుభవించేలాగా చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన మాట వింటే, ఆయన సమ్మతించి ఆయన మాట వింటే భూమి మీద ఉన్న మంచి పదార్థంలను నీవు తింటావు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 వచనంలో ఈ విధంగా ఉంది. మీరు చెవియొగ్గి నా మాట వినన ఎడల ఏం కలుగుతుందో తెలుసా? సుఖంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. మనము ఎక్కడికన్నా వేరే ఊరెళ్ళి తిరిగి వస్తున్నామంటే మనకేం కరువైపోతుందంటే క్షేమం కరువైపోతుంది. మన కుటుంబాల్లో అవ్వచ్చు, మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అవ్వచ్చు, మన బంధుమిత్రులతో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా మనం తిరిగి వచ్చేసరికి సురక్షితంగా ఉంటాము అని గ్యారంటీ లేదు. కనుక దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎల్లప్పుడూ పొంచి ఉంటాడు. ఏమి తలపెడదామా, ఎలాంటి ఆపద గురి చేద్దామా అనేసి. అటువంటి ఆపదల నుండి మనం బయటపడాలి అనుకుంటే, మనం క్షేమంగా సుఖంగా జీవించాలి అనుకుంటే దేవుని మాట వినాలి, దేవునికి లోబడి జీవించాలి. ఐదవదిగా దేవుని మాట వింటే మనకేం కలుగుతుందో తెలుసా? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీరు నా మాట
విని నా ఆజ్ఞలను గైకొనిన ఎడల ఐగుప్తులు కలుగజేసిన ఏ తెగులు కూడా మీకు రానివ్వను. అంటే ఎలాంటి అనారోగ్యం కూడా మీకు దరి చేరదు అని. హల్లెలూయా. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నావా? దీర్ఘకాలిక వ్యాధితో బాధ అనుభవిస్తున్నావా? స్వల్పకాలిక నొప్పులతో బాధపడుతూ కృంగిపోతున్నావా? దేవుని వాక్యం దగ్గరికి రా. దేవునికి వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నా మాట వినే వ్యక్తిరాలుగా జీవిస్తే నేను నిన్ను స్వస్థపరుస్తాను. ప్రార్థన చేసుకో. యేసయ్యా, నేను ఇప్పటి వరకు కూడా నీ మాట వినకుండా జీవించానయ్యా, ఇక నుండి నేను నీ మాట వింటానయ్యా, నీ మాట వినే భాగ్యాన్ని నాకు దయచేయ్యా, ఈ యొక్క అనారోగ్యం నుండి నన్ను బయటపడయ్యా అని ప్రార్థన చేసుకో. తద్వారా నువ్వు స్వస్థతను పొందుకుంటావు. ఆరవదిగా, దేవుని మాట వినడం వల్ల మనకేం కలుగుతుంది అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మీరు నా మాట వినిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చించెదను. మనందరికీ తెలుసు, లూయిస్ బ్రెయిలీ అనే వ్యక్తి. అతను ఒక అంధుడిగా పుడతాడు. కన్న తల్లి తనను పడేద్దాము, మనకెందుకులే ఈ అంధుడు, ఈ గుడ్డివాడు అనుకుంటది. కానీ దేవుని మాటకు లోబడ్డాడు కనుకనే ఆ బ్రెయిలీ అనే వ్యక్తి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తనని హెచ్చిస్తుంది. అతను కనిపెట్టి దేవుని జ్ఞానం ద్వారా, దేవుని మాటకు లోబడి తనకున్న జ్ఞానాన్ని వాడకుండా దేవుని జ్ఞానం ద్వారా ఆ యొక్క లిపిని కనుగొన్నాడు. ఇప్పుడు అనేక మంది ఆ యొక్క లిపి ద్వారా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు. మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే సింహాచలం అనే ఒక అంధుడు కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు. కనుక దేవుని మాటకు లోబడండి. ఇప్పటి వరకు నువ్వు అల్పుడిగా జీవించావేమో, అనేక మంది దగ్గర నువ్వు త్రోసివేయబడ్డావేమో, బంధుమిత్రులే నిన్ను హీనంగా చూస్తున్నారేమో, నీ వీధిలో నీ కుటుంబంలో అందరూ నిన్ను వెలివేసి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వ్యర్థమైన దానివి, వ్యర్థమైన వాడివి అనేసి నిన్ను తృణీకరిస్తున్నారేమో. దేవుని మాటకు లోబడు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని అంగీకరించు, దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని మాట విందాము, తద్వారా దేవుని కృపను మనం పొందుకుందాము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.